టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ పాలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. 29 మందితో పాలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. జాతీయ కార్యదర్శులుగా 3కి, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను నియమించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేసిన లోకేష్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా జాతీయ స్థాయిలో పార్టీని నడిపించనున్నారు. ఇక రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొనసాగనున్నారు. ఇక పాలిట్ బ్యూరో సభ్యులుగా సీఎం చంద్రబాబు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, యనమల రామకృష్ణుడు, శ్రీదేవి గంట్యాడ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, పితాని సత్యనారాయణ, మహమ్మద్ షరీఫ్ తదితరులు ఉన్నారు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, రాజేష్ కిల్లారు నియమితులయ్యారు. పార్టీకి సేవలు చేసిన వారికి, విధేయతతో కష్టపడ్డ నాయకులకు ఈ నియామకాలలో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక వేదిక అయిన పాలిట్ బ్యూరోను 29 మందితో ఏర్పాటు చేశారు. జాతీయ కమిటీని 31 మందితో, రాష్ట్ర కమిటీని 185 మందితో రూపొందించారు. జాతీయ స్థాయిలో 3 ప్రధాన కార్యదర్శులు, 18 మంది ఉపాధ్యక్షులు, 10 మంది అధికార ప్రతినిధులను నియమించారు. రాష్ట్ర స్థాయిలో 7 ప్రధాన కార్యదర్శులు, 16 మందిని ఉపాధ్యక్షులు, 14 మంది అధికార ప్రతినిధులు, 10 మంది జోనల్ కోఆర్డినేటర్లు, 59 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 77 మంది కార్యదర్శులను నియమించారు. ఈసారి కమిటీల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణ స్థాయి కార్యకర్తలకు కూడా అత్యున్నత కమిటీల్లో చోటు కల్పించడం విశేషంగా మారింది. గజపతి నగరం మండలం పార్టీ అధ్యక్షురాలు శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుట్టికొండ ధనుంజయులకు నేరుగా పాలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం విశేషం. ఇదే అంశం గురించి మరిన్ని వివరాలు అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ హారిక, చెప్పండి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ నియామకం జరిగింది. దీని వెనుకున్న ప్రధాన కారణాలు ఏమిటి? ఇంద్రజ, టీడీపీ పార్టీ కమిటీలను ప్రకటించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇంతకుముందు సెక్రటరీగా ఉన్న నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అంటే యూత్ లీడర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం ఎంతో ఆనందదాయకంగా, యువతుల నాయకుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. సో పార్టీలో కీలక అంశాలు, నిర్ణయాలు తీసుకునే విషయం పైన కూడా నారా లోకేష్ తన వంతు ఎంతో బాధ్యత నిర్వర్తిస్తాడనే ఉద్దేశంతో ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇచ్చారు. అలాగే ప్రెసిడెంట్ గా యథావిధిగా పల్లా శ్రీనివాస ఉండడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి పార్టీలో చాలా మందికి వాళ్ళ కమిటీలు ఇవ్వడం జరిగింది. పాలిటీ బ్యూరోలో కూడా చాలా మందికి అయితే కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరెవరు ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు కమిటీ మెంబర్స్ అవుతున్నారు అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఇంకా దాని గురించి చూసుకున్నట్టయితే తెలుగుదేశం పాలిటీ బ్యూరోకి సంబంధించి చంద్రబాబు నాయుడు, కింజర పచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, శ్రీదేవి, అలాగే వంగలపూడి అనిత, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల వెంకటప్పారావు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, మహమ్మద్ షరీఫ్, మంతన్ రామరాజు, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, శ్రీరామ్ రాజగోపాల్, గుత్తికొండ ధనుంజయ్, నందమూరి బాలకృష్ణ, నక్క ఆనంద్ బాబు, అనగాని సత్యప్రసాద్, పిడుగురాల మాధవి, దుర్గా మల్ల ప్రసాదరావు, అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, అరవింద్ కుమార్ గౌడ్, బక్కిన నరసింహులు, ఇట్లాగా ఈ కొంతమందిని అయితే పాలిటీ బ్యూరో సభ్యులుగా చేశారు. అలాగే ప్రెసిడెంట్ విషయానికి వస్తే ఎక్స్ అఫీషియల్ గా ఇంతకు ముందు నారా లోకేష్ ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన దాంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా నియమించారు. అలాగే నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు, అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలుగా ఈ ప్రెసిడెంట్ అయితే అఫీషియల్ మెంబర్స్ గా నియమించారు ఇంద్రజ. ఇంకా చూసినట్టయితే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా యథావిధిగా నారా లోకేష్ అయితే ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు కింజరపు రామ్మోహన్ నాయుడు, అలాగే బైరెడ్డి శబరి, రాజేష్ కిల్లారు ఉన్నారు. జాతీయ ఉపాధ్యక్షులుగా చూసినట్టయితే దువ్వారపు రామారావు, మహమ్మద్ నజీర్, సతీష్, అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యం, పీతల సుజాత,
మల్లపూడి బాపిరాజు, వెంకటేశ్వరరావు, కంబంపాటి రామ్మోహన్ రావు, బరగడ్డ శ్రీనివాస్, బరగడ్డ వేదవ్యాస్, కన్నా లక్ష్మీనారాయణ, రాజేంద్ర ప్రసాద్, బుద్ధా వెంకన్న, జనార్దన్ రావు, నూకసాని బాలాజీ, అలాగే బోలినేని రామారావు, బోలిశెట్టి హరిప్రసాద్, రామ్ గోపాల్ రెడ్డి, మాధవ్ నాయుడు ఇలా అయితే ఉన్నారు. ఇంకా జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అలాగే ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ కమిటీ ఏర్పాటు చేశారు. జాతీయ అధికార ప్రతినిధులుగా అయితే కలిశెట్టి అప్పలనాయుడు, తెన్నేటి కృష్ణప్రసాద్, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆనం వెంకట రామరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, గుణపాటి దీపక్ రెడ్డి, పార్థసారథి, విజయ్ కుమార్, అలాగే జ్యోత్స్న, తర్వాత నర్సిరెడ్డి ఉన్నారు. ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిగా చూసినట్టయితే పల్లా శ్రీనివాసరావు ఉన్నారు ఇంద్రజ. ఇంకా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గౌతు శిరీష, చింతకాయల విజయ్, పర్చూరి అశోక్ బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, అలాగే పాసం సునీల్ కుమార్, బిఎస్ ముక్తియార్, అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చూసినట్టయితే తమ్మినేని సుజాత, కమిటీ కళ వెంకట్రావు, ఎస్ వర్మ, అలాగే వనముడి వెంకటేశ్వరరావు, పంచమర్తి అనురాధ, బోందా ఉమామహేశ్వరరావు, కొమ్మల్పాటి శ్రీధర్, తెనాలి శ్రవణ్ కుమార్, భాష్యం రామకృష్ణ, బుచ్చి రామ్ ప్రసాద్, అలాగే శ్రీలక్ష్మి, షేక్ అబ్దుల్ అజీజ్, డాక్టర్ సంజీవ్ కుమార్, అలాగే ప్రభాకర్, తిప్పస్వామి, నరసింహ యాదవ్. ఇంకా రాష్ట్ర అధికార ప్రతినిధులుగా చూసినట్టయితే కోన రవికుమార్, కావలి గ్రీష్మ, అలాగే రామ్మోహన్ నాయుడు, సుంకర పావని, గొల్లపల్లి అమూల్య, దాసరి శ్యామ్ చంద్రశేషు, దూండి రాకేష్, అలాగే ఎంఎస్ బేగ్, వసంత కృష్ణప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, రమ్య పర్చూరి, కోతండరెడ్డి గిరిధర్ రెడ్డి, అలాగే జై నాగేశ్వర్ రెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాష్ ఉన్నారు. అలాగే నాలెడ్జ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో అయితే గురుజాల మల్యాద్రి ఉన్నారు తిరుపతి నుంచి. ఇంకా స్టేట్ హెచ్ఆర్డి చూసినట్టయితే వేపాడు చిరంజీవి ఉన్నారు. మీడియా కమిటీకి సంబంధించి అలాగే నరేంద్ర, అలాగే వెంకట్రాయుడు ఉన్నారు. జోనల్ కోఆర్డినేటర్స్ గా కూడా నియమించారు. అశోక్, అలాగే కృష్ణ రంగారావు, మంతుని వెంకట సత్యనారాయణ రాజు, రాధాకృష్ణ, వెంకట్రాజు, ప్రత్తిపాటి పుల్లారావు, అలాగే సత్య, శ్రీనివాస్ రెడ్డి, బిటి నాయుడు. ఇంకా రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శులు బాబురావు, అర్చన అప్పలనాయుడు, వీరేష్ చంద్రదేవ్, రామ్ మల్లిక్ నాయుడు, అలాగే శివరామకృష్ణ, రాజాబాబు, ప్రణవ్ గోపాల్, వాసుపల్లి విజయ్ కుమార్. ఇంకా శ్రవణ్ కుమార్, బుద్ధ నాగ జగదీశ్వరరావు, అలాగే ప్రభాకర్, అనంతలక్ష్మి, సూర్యనారాయణరాజు, ఆనంద్ సాగర్, సాయిరామ్, రామనబాబు, విజయలక్ష్మి, వేణుగోపాల్ రాయుడు, రాజేశ్వరి, రామ్మోహన్ రావు, ఇలా ఒక 34 మంది పైగా ఏర్పాటు చేయడం జరిగింది. 59 మందిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కార్యదర్శులు కూడా హారిక, యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు అనిపిస్తుందా ఈ నిర్ణయం? ఇలా భావించాలా మనం? ఇంద్రజ, యువ నాయకుడు తన పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరికి ఏ వాగ్దానం ఇచ్చారో అది ఒకటి అవన్నీ నిలబెట్టుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికీ చాలా అమల్లోకి చేశారు. సో అందులో భాగంగానే ఆయన ప్రతి ఒక్క మాట నిలబెట్టుకుంటారనే ఉద్దేశంతోనే ఆయనకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదానైతే ఇచ్చారు. సో ఇందులో తీసుకున్న ప్రతి ఒక్క మార్పు ఆయన తీసుకోవడం జరుగుతుంది. సో ప్రెసిడెంట్ తర్వాత తీసుకున్న ప్రతి నిర్ణయాల్లో ఆయన కీలక పాత్ర అయితే పోషిస్తారు ఇంద్రజ. రైట్. మహిళలకు కూడా ఈసారి పెద్దపీట వేసినట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో 185 మందిలో 50 మంది మహిళలకు అవకాశం కల్పించారని తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ప్రస్తుతం ఇంద్రజ మహిళలకు అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇటీవల చూసినట్టయితే మహిళలకు రిజర్వేషన్ గురించి కూడా అసెంబ్లీలో తీర్మానం పంపడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ టీడీపీలో కూడా మహిళలకు అయితే చాలా ప్రాధాన్యం ఇస్తారు. సో పార్టీలో ఎప్పటి నుంచి అయితే వర్క్ చేస్తున్నారో అలాగే మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ కమిటీలు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడే అర్థమవుతుంది టీడీపీలో ప్రతి ఒక్క మెంబర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనకు అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరికి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమే గానీ అమలు చేసే ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాబోయే ఎన్నికల దృష్ట్యా కూడా ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఇంద్రజ.
సో ఇప్పుడు దాకా కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు అయితే చేపడుతుంది. ప్రతిదీ ఒక జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చే పనులే. ప్రతి ఒక్క జిల్లాకి తనకంటే ఒక గుర్తింపు తెచ్చేలాగా, అలాగే అమరావతికి రాజధాని ఆమోదం పట్ల కూడా అట్లాగే ప్రతిదీ తీసిన నిర్ణయాల్లో ఒక విజనరీ లీడర్ ఏం చేసినా కూడా ఒక భవిష్యత్తు తరాలు గుర్తుండిపోయేలాగా అయితే ఉంటాయి. సో అందులో భాగంగానే ఇప్పుడు చేసే ప్రతి పని భవిష్యత్తులో ఒక మైలురాయిగా మారబోతుంది. సో ఇప్పుడు ఈ కూటమి చేసే అభివృద్ధి భాగంగా ఈ టీడీపీ పార్టీలో చేసిన మార్పులు, ఈ కమిటీలు ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యతలు నెరవేర్చే ప్రయత్నంగా చాలా ముందడుగైతే వేస్తుంది ఇంద్రజ. రైట్ హారిక, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించేలా కమిటీలను రూపొందించినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ ఎలాంటి మార్పులు లేదా కొత్త కార్యక్రమాలు తీసుకురానుంది? సో ఇంద్రజ, రీసెంట్ గా నారా లోకేష్ చెప్పిన దాని ప్రకారం వారానికి ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని పార్టీ ఆఫీస్ కి వచ్చి ఎవరు పనులు చేస్తున్నారు, అలాగే క్లస్టర్ క్లాసెస్ కూడా స్వయంగా ఆయన వెళ్ళి వాళ్ళతో కూర్చొని ఎక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఎవరు ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది, పార్టీ ఎదుగుదలకు ఎవరు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ కూడా ఎల్లప్పుడూ పార్టీ కోసం కృషి చేస్తూనే ఉంటారు. సో దాంట్లో భాగంగానే డైరెక్ట్ గా మధ్యవర్తి ఎవరు లేకుండా డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి ఆయన వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, పీజీఆర్ఎస్ ఎక్కడ వచ్చిన ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రయత్నంగానే అయితే జరుగుతుంది. సో వాళ్ళకి ఇక్కడికి వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ 90% సాల్వ్ అయిపోతాయని, ఒకవేళ కాని పక్షంలో ఖచ్చితంగా ప్రయత్నిస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ దీనికి సంబంధించి ప్రతి ఒక్క మంత్రి రోజు ఎవరో ఒకళ్ళు పీజీఆర్ఎస్ అనేది హాజరవ్వడం జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర అర్జీలు స్వీకరించి దానికి తగిన పరిష్కారం కూడా ఏర్పాటు చేస్తారు. సో దీనికి సంబంధించి నిన్న నారా లోకేష్ కూడా ఈ టీడీపీ ప్రధాన కార్యాలయం రావడం జరిగింది. అక్కడ వెనకాల స్కిల్ డెవలప్మెంట్ స్టూడెంట్స్ తో నేరుగా కూర్చొని వాళ్ళతో ఎట్లా ఉంది ఎడ్యుకేషన్ పరంగా, అట్లాగే ఇక్కడ పీజీఆర్ఎస్ దగ్గర కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అర్జీలు ఆయన స్వయంగా స్వీకరించడం జరుగుతుంది. అలాగే క్లస్టర్ క్లాసెస్ కి సంబంధించి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడడం అయితే జరుగుతుంది ఇంద్రజ. సో ఓవరాల్ గా ఆయన ప్రతిదీ పరీక్షిస్తూనే ఉన్నారు. సో ఇప్పటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది తెలియాల్సింది. రైట్, ఈ నిర్ణయం వెనుక నారా చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతవరకు ఉంది హారిక? నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రతి నిర్ణయం ఖచ్చితంగా ఆలోచించే చేస్తారు. సో పార్టీ బలోపేతాన్ని పెంచేందుకు, అలాగే పార్టీ ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఆయన ప్రతి ఒక్క నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటారు. ఎవరికి ఎలాంటి బాధ్యత ఇచ్చినా దాని వెనకాల ఖచ్చితంగా ఆయన ఆలోచించే తీసుకుంటారని ఉంది. సో ప్రతిదీ పార్టీకి అంతా పార్టీ మొత్తం ఎలా భవిష్యత్తు ఎదిగేందుకే ఆయన ప్రతి ఒక్క నిర్ణయం తీసుకొని వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇచ్చినట్టయితే తెలుస్తుంది ఇంద్రజ. రైట్, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కు ఈ మార్పులు ఎంతవరకు బలాన్ని ఇస్తాయి? ఈ పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్ నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి ఒక్కరికి కమిటీ ఇచ్చారు. సో గ్రౌండ్ లెవెల్లో కూడా ఎక్కడ పార్టీ సన్నగిల్లకుండా చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఇప్పటి నుంచి పార్టీని ఇంకా ఎదుగుదల చేసే ప్రయత్నంగా అయితే అడుగులు వేస్తున్నారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్ నుంచి జాతీయ స్థాయి వరకు, కేంద్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కమిటీ మెంబర్స్ కూడా తమ వంతుగా కృషి చేస్తామని 100% వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో ఉండడం వాళ్ళకి చాలా ఆనందదాయకం అని, ప్రతి ఒక్క మెంబర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్తున్నారు. సో ఎక్కడ ఎలాంటి మారుమూల స్థాయిలో ఎలాంటి సమస్యలున్నా అది నేరుగా చంద్రబాబు నాయుడు పరీక్షించి వాళ్ళతో మాట్లాడటం కూడా జరుగుతుంది. ఇటీవల చాలా సమస్యలు చూసాం. డైరెక్ట్ గా ఎవరు మధ్యవర్తి లేకుండా నేరుగా చంద్రబాబు నాయుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేశారు. ఇక్కడ కూడా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అర్జీలు స్వీకరించడం అనే కానీ ఎన్నో పథకాల అమలు విషయం కానీ నేరుగా ప్రజలకు తెలిసేలాగా ట్రాన్స్పరెన్సీ అనేది క్రియేట్ చేస్తున్నారు ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ హారిక, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.